హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈ రోజు అయితే కనుక మనం తెలంగాణ టెట్కు సంబంధించి 7వ తరగతి సోషల్ టెక్స్ట్ బుక్ లో ఇంపార్టెంట్ బిట్స్ చూద్దామండి. సమాన ఎత్తుగల ప్రాంతాలను కలుపుతూ గీసే రేఖలను ఏమంటారు? అక్షాంశాలు, రేఖాంశాలు, ఐసోథెర్మ్స్, కాంటూర్ రేఖలు. ఆన్సర్ కాంటూర్ రేఖలు, సమతల రేఖలు అంటారు. నేను ఈ వీడియోల ద్వారా ఒక చిన్న రిక్వెస్ట్ చేస్తున్నానండి. మీరు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే, మీ టెట్ ఎగ్జామ్ ఎప్పుడు, మీ సబ్జెక్ట్ ఏంటి అంటే పేపర్ 1 పేపర్ 2 పేపర్ 2 అయితే ఏ సబ్జెక్ట్ అనేది నాకు కొంచెం కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను వీడియోలు తయారు చేసుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది. అందుకోసమే అడుగుతున్నాను. సముద్ర మట్టం నుండి ఎత్తును కొలవడానికి గల ముఖ్య కారణం ఏమిటి? ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం దాదాపు సమానంగా ఉంటుంది. సముద్రాలు ఎప్పుడు నిశ్చలంగా ఉంటాయి. సముద్రం ఎత్తు మారుతూ ఉంటుంది. కొండల ఎత్తు సమానంగా ఉండవు. ఆన్సర్ ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం దాదాపు సమానంగా ఉంటుంది. పటాలలో పర్వతాలు, పీఠభూములు చూపించడానికి సాధారణంగా ఏ రకమైన రంగులను ఉపయోగిస్తారు? నీలం, ఆకుపచ్చ, బ్రౌన్, పసుపు, ఎరుపు, తెలుపు, నలుపు, బూడిద రంగు. ఆన్సర్ బ్రౌన్ మరియు పసుపు. పశ్చిమ పవనాలు లేదా వ్యాపార పవనాలు ఏ సముద్రం నుండి తేమను తెచ్చి భారతదేశంలో వర్షాలు కురిపిస్తాయి? అట్లాంటిక్ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, అరేబియా మరియు బంగాళాఖాతము, ఆర్కిటిక్ మహాసముద్రము. ఆన్సర్ అరేబియా మరియు బంగాళాఖాతం. అరేబియా మహాసముద్రము అలాగే బంగాళాఖాతము. తెలంగాణ చెరువుల నిర్మాణానికి ప్రసిద్ధి చెందిన పురాతన రాజవంశం ఏది? శాతవాహనులు, కాకతీయులు, మొఘలులు, ఆసిఫ్ జాహీలు. ఆన్సర్ కాకతీయులు. భూగర్భ జలాలు తగ్గడానికి ప్రధాన కారణం ఏమిటి? బావుల తవ్వకం పెరగటం, బోరు బావుల సంఖ్య పెరిగి విచ్చలవిడిగా నీటిని తోడటం, నదుల ప్రవాహం తగ్గటం, అడవులు పెరగటం. ఆన్సర్ బోరు బావుల సంఖ్య పెరిగి విచ్చలవిడిగా నీటిని తోడటము. సముద్రపు నీటిలో ఉండే లవణీయత సాధారణంగా 1000 గ్రాముల నీటికి ఎన్ని గ్రాములు ఉంటుంది? 10 గ్రాములు, 35 గ్రాములు, 70 గ్రాములు, 100 గ్రాములు. ఆన్సర్ 35 గ్రాములు. ప్రపంచంలోనే అతి పెద్దల చేపల వేట కేంద్రాలైన గ్రాండ్ బ్యాంక్స్ ఏ మహాసముద్రంలో ఉన్నాయి? పసిఫిక్ మహాసముద్రము, ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రము, భారత మహాసముద్రము, దక్షిణ మహాసముద్రము. ఆన్సర్ ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రము. ఐరోపా ఖండం ఏ వైపున సముద్రము లేదా మహాసముద్రంతో ఆవరించబడి లేదు? ఉత్తరము, పశ్చిమము, దక్షిణము, తూర్పు. ఆన్సర్ తూర్పు. తూర్పున ఆసియా ఖండం సరిహద్దుగా ఉంది. ఐరోపాలో ప్రవహించే అతి పొడవైన నది ఏది? రైన్ నది, డాన్యూబ్ నది, వోల్గా నది, సీన్ నది. ఆన్సర్ వోల్గా నది. ప్రపంచంలో అతి పెద్ద ఎడారి అయిన సహారా ఎడారి ఏ ఖండంలో ఉంది? ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా. ఆన్సర్ ఆఫ్రికా. ఆఫ్రికా ఖండం గుండా వెళ్లే ముఖ్యమైన అక్షాంశాలు ఏవి? భూమధ్య రేఖ మాత్రమే, కర్కట రేఖ, మకర రేఖ. భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ. 3 రేఖలు కేవలం ఆర్కిటిక్ వలయం. ఆన్సర్ భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ. 3 మకర రేఖలు. తెలంగాణలోని ఏ జిల్లాలో పోచంపల్లి ఇక్కత్ చీరల నేతకు ప్రసిద్ధి చెందింది? కరీంనగర్, యాదాద్రి భువనగిరి, వరంగల్, మహబూబ్ నగర్. ఆన్సర్ యాదాద్రి భువనగిరి. చేనేత కార్మికులు నూలును గంజిలో ముంచడాన్ని ఏమంటారు? ఆసుపోయడం, పడుగు పేర్చడం, పావు కోళ్లు, నూలు వడకడం. ఆన్సర్ పడుగు పేర్చడం లేదా గంజి పెట్టడం. పారిశ్రామిక విప్లవం మొదట ఏ దేశంలో ప్రారంభమైంది? అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ. ఆన్సర్ బ్రిటన్. జేమ్స్ వాట్ కనుగొన్న ఏ యంత్రం పారిశ్రామిక విప్లవంలో కీలక మార్పును తెచ్చింది? విద్యుత్ మోటారు, ఆవిరి యంత్రము, స్పిన్నింగ్ జెన్నీ, టెలిగ్రాఫ్. ఆన్సర్ ఆవిరి యంత్రం. కాగితం తయారీలో ఉపయోగించే ముడి సరుకు ఏది? ప్లాస్టిక్, వెదురు, యూకలిప్టస్, సుబాబులు వంటి చెట్ల గుజ్జు, వరి పొట్టు, దూది. ఆన్సర్ వెదురు, యూకలిప్టస్, సుబాబులు వంటి చెట్ల గుజ్జు. రవాణా వ్యవస్థలో అత్యంత వేగవంతమైన ఖరీదైన రవాణా మార్గం ఏది? రైలు మార్గం, రోడ్డు మార్గం, వాయు మార్గం, జల మార్గం. ఆన్సర్ వాయు మార్గం. భారతదేశంలో మొట్టమొదటి రైలు మార్గం ఏ సంవత్సరంలో ఎక్కడి నుండి ఎక్కడికి ప్రారంభమైంది? 1853 ముంబై నుండి తానే, 1857 కలకత్తా నుండి హౌరా, 1901 ఢిల్లీ, ఆగ్రా, 1856 చెన్నై, అరక్కోణం. ఆన్సర్ 1853 ముంబై టు థానే. క్రీస్తు శకం 7వ శతాబ్దం నుండి 12వ శతాబ్దం వరకు ఉత్తర భారతదేశంలో శక్తివంతమైన రాజులుగా ఎదిగిన వారెవరు? చోళులు, రాజపుత్రులు, పల్లవులు, మౌర్యులు. ఆన్సర్ రాజపుత్రులు. మొదటి తరైన్ యుద్ధం ఎవరెవరి మధ్య జరిగింది? అక్బరు, హేము, పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మహమ్మద్ గోరి, బాబరు, ఇబ్రహీం లోడి, శివాజీ, ఔరంగజేబు. ఆన్సర్ పృథ్వీరాజ్ చౌహాన్ మరియు మహమ్మద్ గోరి. చోళుల కాలంలో గ్రామ సభల నిర్వహణ మరియు అర్హతల గురించి వివరించే ప్రసిద్ధ శాసనం ఏది? ఎర్రగుడి శాసనము, ఉత్తర మేరూరు శాసనము, హాల్మిడి శాసనము, నాగార్జునకొండ శాసనము. ఆన్సర్ ఉత్తర మేరూరు శాసనము. భారతదేశంలో ఋతుపవనాల కాలం సాధారణంగా ఏ నెలల మధ్య ఉంటుంది? జనవరి టు మార్చ్, జూన్ టు సెప్టెంబర్, అక్టోబర్ టు డిసెంబర్, మార్చి టు మే. ఆన్సర్ జూన్ టు సెప్టెంబర్. సముద్ర తీర ప్రాంతాల్లో ఏ రకమైన వాతావరణం ఉంటుంది? తీవ్రమైన చలి, తీవ్రమైన ఎండ, సమశీతోష్ణ వాతావరణం ఏది కాదు? ఆన్సర్ సమశీతోష్ణ వాతావరణం. జీవనాధార పంటలు అని వేటిని అంటారు? కేవలం పొగాకు, పత్తి. రైతులు
తమ సొంత కుటుంబం అవసరాల కోసం పండించే ఆహార పంటలు, ఎగుమతి చేసే తోట పంటలు కేవలం వాణిజ్య పంటలు. ఆన్సర్ రైతులు తమ సొంత కుటుంబం అవసరాల కోసం పండించే ఆహార పంటలు. ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఏది? కిలిమంజారో, మౌంట్ ఎవరెస్ట్, ఆల్ప్స్ పర్వతాలు, కాంచనగంగా. ఆన్సర్ కిలిమంజారో. చేనేత కార్మికులు ముడిసరుకుకి ఇచ్చి తిరిగి వస్త్రాలు తీసుకునే పద్ధతిని ఏమంటారు? గిల్డ్ వ్యవస్థ, దత్తన్ లేదా యాజమాన్య పద్ధతి, వస్తు మార్పిడి పద్ధతి, వేలం పాట. ఆన్సర్ దత్తన్ లేదా యాజమాన్య పద్ధతి. ఫ్యాక్టరీలో పని గంటలను క్రమబద్ధీకరించడానికి కార్మికులు చేసిన పోరాటాల ఫలితంగా ప్రాథమికంగా రోజుకు ఎన్ని గంటల పని దినం ఏర్పడుతుంది? 14 గంటలు, 12 గంటలు, 8 గంటలు, 6 గంటలు. ఆన్సర్ 8 గంటలు. క్రింది వానిలో ఏది పునరుత్పాదక వనరు కాదు? సౌరశక్తి, గాలి, బొగ్గు, నీరు. ఆన్సర్ బొగ్గు. మహాసముద్రాల అడుగు భాగంలో ఉండే మైదానాలను ఏమంటారు? ఖండతీర అంచులు, అగాధ సముద్ర మైదానాలు, ట్రెంచ్, ఖండతీర వాలు. ఆన్సర్ అగాధ సముద్ర మైదానాలు అంటారు. మధ్యయుగంలో అరబ్ భౌగోళిక శాస్త్రవేత్త అల్ ఇబ్లి క్రీస్తు శక 1154లో తయారు చేసిన ప్రపంచ పటంలో ఈ క్రింది ఏ ప్రధాన లోపం లేదా ప్రత్యేకత కనిపిస్తుంది? భారతదేశాన్ని తూర్పును చూపించాడు. దక్షిణ భారతదేశాన్ని పైభాగంలో శ్రీలంకను పైన ఒక ద్వీపంగా చూపించాడు. ఆఫ్రికా ఖండాన్ని అసలు చూపించలేదు. యూరప్ పటం మధ్యలో ఉంచాడు. ఆన్సర్ దక్షిణ భారతదేశాన్ని పైభాగంలో, శ్రీలంకను పైనే ఒక ద్వీపంగా చూపించాడు. పటాల తయారీలో ప్రక్షేపణం అనే పద్ధతి కనుగొని నావికులను సరిగ్గా దిశలను చూపేలా పటాలు రూపొందించిన ఆధునిక పటాల పితామహుడు ఎవరు? టాలమీ, గిరాడస్, మెర్కేటర్, అనెక్సిమాండర్, హెకాంటియస్. ఆన్సర్ గెరార్డస్ మెర్కేటర్. బ్రిటిష్ వారు భారతదేశంలో మ్యాపింగ్ కోసం గ్రేట్ ట్రిగ్నామెట్రికల్ సర్వేను ఎవరి నేతృత్వంలో ప్రారంభించారు? జేమ్స్ రన్నెల్, విలియం లాంప్టన్, జార్జ్ ఎవరెస్ట్, సర్ వాల్టరీ ర్యాలీ, లార్డ్ కర్జన్. ఆన్సర్ విలియం లాంప్టన్, జార్జ్ ఎవరెస్ట్. పటాలలో ఒకే ఎత్తు ఉన్న ప్రాంతాలను కలుపుతూ గీసే కాంటూర్ రేఖలకు సంబంధించి క్రింది వానిలో సరైన వాక్యం ఏది? ఈ రేఖలు ఒకదానికొకటి ఖండించుకుంటాయి. రేఖలు చాలా దూరంగా ఉంటే వాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు. ఈ రేఖలు భూమి ఆకారాన్ని బట్టి వంకర టింకరగా ఉంటూ ఎప్పుడు ఒకదాన్ని ఒకటి ఖండించుకోవు. ఇది కేవలం సముద్ర ప్రవాహాల దిశను చూపిస్తాయి. ఆన్సర్ ఈ రేఖలు భూమి ఆకారాన్ని బట్టి వంకర టింకరగా ఉంటూ ఎప్పుడు ఒకదానికొకటి ఖండించుకోవు. భూ ఉపరితలంపై నీరు ఆవిరిగా మారి ఆకాశంలో మేఘాలుగా ఏర్పడి తిరిగి వర్ష రూపంలో భూమికి చేరడాన్ని ఏమంటారు? గ్రీన్ హౌస్, జలచక్రం, అవపాతం, బాష్పోత్సేకం. ఆన్సర్ జలచక్రం అంటారు. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినప్పుడు మొదట ఏ తీరాన్ని తాకుతాయి? కోరమాండల్, పశ్చిమ తీరం, సర్కార్ తీరం, ఉత్కల తీరం. ఆన్సర్ పశ్చిమ తీరం. తెలంగాణ గుండా ప్రవహించే నదులు పశ్చిమం నుండి తూర్పు వైపు ప్రవహించడానికి గల భౌగోళిక కారణం ఏమిటి? దక్కన్ పీఠభూమి తూర్పు నుండి పశ్చిమానికి వాలి ఉంది. దక్కన్ పీఠభూమి పశ్చిమాన్ని నుండి తూర్పు వైపుకు వాలి ఉంది. పశ్చిమ కనుమలు చాలా ఎత్తులో ఉన్నాయి, తక్కువ ఎత్తులో ఉన్నాయి. బంగాళాఖాతం వైపు భూమి ఎత్తుగా ఉంది. ఆన్సర్ దక్కన్ పీఠభూమి పశ్చిమం నుండి తూర్పు వైపుకి వాలి ఉంది. తెలంగాణలో చెరువుల నిర్మాణ శైలికి సంబంధించి ఒక చెరువు నిండిన తర్వాత ఆ అదనపు నీరు కింది భాగాన ఉన్న మరో చెరువులోకి నిర్మించే పద్ధతిని ఏమంటారు? బావుల పద్ధతి, గొలుసుకట్టు లేదా గొలుసుకట్టు చెరువు విధానం, లిఫ్ట్ ఇరిగేషన్, డైవర్షన్ ఛానల్. ఆన్సర్ గొలుసుకట్టు చెరువుల విధానం. భూగర్భ జలాలు నిల్వ ఉండే అక్విఫర్ పొరవల పైభాగం వరకు ఉన్న నీటి మట్టాన్ని ఏమంటారు? భూగర్భ రేఖ, జలమట్టం, సాంద్రత రేఖ, సంతృప్త వలయం. ఆన్సర్ జలమట్టం. తెలంగాణలో ఏ ప్రాంతంలో భూగర్భ జలాలు త్వరగా ఇంకిపోవడానికి మరియు బోరుబావులు ఎక్కువ విఫలం కావడానికి కారణం ఏమిటి? ఇసుక పొరలు ఎక్కువగా ఉండటం, గట్టి గ్రైనైట్ రాతి పొరలు ఉండి నీరు ఇంకే త్రుదాత్ర తక్కువగా ఉండటం, వర్షాలు అసలు పడకపోవటం, మైదాన ప్రాంతాలు ఎక్కువగా ఉండటం. ఆన్సర్ గట్టి గ్రైనైట్ రాతి నేల పొరలు ఉండి నీరు ఇంకే రుద్రత తక్కువగా ఉండటం. సముద్రం ఉపరితలం నుండి లోపలికి వెళ్లే కొద్దీ భూస్వరూపాల సరైన క్రమం ఏది? దీనికి ఆన్సర్ చెప్తా చూడండి. ఖండతీర అంచు, ఖండతీర వాలు, అగాధ సముద్ర మైదానము, తర్వాత సముద్ర కందకాలు, ట్రెంచ్. సముద్రాలలో సంభవించే పోటుపాట్లు రోజుకు ఎన్నిసార్లు వస్తాయి? దీనికి గల ప్రధాన కారణం ఏమిటి? రోజుకు ఒకసారి భూకంపం వల్ల, రోజుకు 2 సార్లు సూర్యచంద్రుల గురుత్వాకర్షణ వల్ల, రోజుకు 4 సార్లు సముద్రాల పవనాల వల్ల, 3 రోజులకు ఒకసారి భూభ్రమణం వల్ల. ఆన్సర్ రోజుకు 2 సార్లు సూర్యచంద్రుల గురుత్వాకర్షణ శక్తి వల్ల. తెలంగాణలో మత్స్యకారులు సంక్షేమం మరియు సహకార సంఘాల నిర్వహణ కోసం ఏర్పాటు చేయబడిన రాష్ట్ర స్థాయి అత్యున్నత సంస్థ ఏది? టిఫ్కో, టిఎస్ఆర్ఈడిసిఓ, టిఎస్ఎండిసి. ఆన్సర్ టిఫ్కో. తెలంగాణ స్టేట్ ఫిషర్మెన్ కోఆపరేటివ్ సొసైటీస్ ఫెడరేషన్.
ఐరోపా ఖండంలో ప్రవహించే ఏ నది అంతర్జాతీయ వ్యాపారానికి మరియు రవాణాకు అత్యంత కీలకమైన రద్దీ జల మార్గంగా ప్రసిద్ధి చెందింది? వోల్గా నది, రైన్ నది, డాన్యూబ్ నది, ద్నేపర్ నది. ఆన్సర్ రైన్ నది. ఐరోపా పశ్చిమ తీర ప్రాంతాల్లో శీతాకాలంలో కూడా సముద్రాలు గడ్డకట్టకుండా వెచ్చని వాతావరణం ఉండటానికి కారణమైన సముద్ర ప్రవాహం ఏది? లాబ్రడార్ శీతల ప్రవాహం, గల్ఫ్ స్ట్రీమ్, కురిషియో ప్రవాహం, పెరు ప్రవాహం. ఆన్సర్ గల్ఫ్ స్ట్రీమ్, ఉత్తర అట్లాంటిక్ ఉష్ణ ప్రవాహం. ఐరోపాలో పారిశ్రామికంగా ఎదిగిన దేశాల వ్యవసాయం కోసం సముద్ర భూములను ఆక్రమించి గోడలు కట్టి నీటిని తోడేసి వ్యవసాయ భూములుగా మార్చారు. వీటిని ఏమంటారు? స్టెప్పీలు, ఫోల్డర్లు, డౌన్స్, ప్రైరీలు. ఆన్సర్ ఫోల్డర్లు. ముఖ్యంగా ఇవి నెదర్లాండ్ దేశంలో కనిపిస్తాయి. ఆఫ్రికా ఖండంలో భూమధ్యరేఖ ప్రాంతంలో ఉండే దట్టమైన సదాహరిత అరణ్యాలు ఏ నది పరివాహక ప్రాంతంలో చూడవచ్చు? నైలు నది, కాంగో నది, నైజర్ నది, లింపోపో నది. ఆన్సర్ కాంగో, జైర్ నది. ఆఫ్రికా ఖండంలో ఎత్తైన పీఠభూమి ప్రాంతాల్లో విస్తరించి ఉన్న పొడవైన గడ్డి భూములు సంచార పశుపాలన మరియు వన్యప్రాణులకు ప్రసిద్ధి పొడవైన గడ్డి భూములు ఏమని పిలుస్తారు? స్టెప్పీలు, సవర్ణాలు, వెల్స్, పంపాస్. ఆన్సర్ సవర్ణాలు అంటారు. ఆఫ్రికా ఖండంలో దక్షిణ భాగంలో ఉన్న ప్రసిద్ధ ఎడారి ఏమిటి? సహారా, కలహారా, అటకామా ఎడారి, గోబి ఎడారి. ఆన్సర్ కలహారి ఎడారి. చేనేత పరిశ్రమలో నూలు పోగుల చక్రాలు చుట్టూ తిప్పుతూ మగ్గంపై వేయడానికి ముందు దారాలను క్రమ పద్ధతిలో అమర్చే ప్రక్రియను ఏమంటారు? టై అండ్ డై, ఆస్ పోయటం, జాకార్డ్ వీవింగ్, ప్రింటింగ్. ఆన్సర్ ఆస్ పోయడం అంటే చిలకల ఆసు. తెలంగాణలోని పోచంపల్లి చీరలకు లభించిన అంతర్జాతీయ గుర్తింపు లేదా హక్కు ఏది? ఐఓఎస్ సర్టిఫికేట్, భౌగోళిక సూచిక, పేటెంట్ హక్కు, ట్రేడ్ మార్క్. ఆన్సర్ భౌగోళిక సూచిక. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇంగ్లాండ్ ఫ్యాక్టరీ వివాదం రావడంతో కార్మికుల జీవితాలలో జరిగిన మార్పు ఏమిటి? కార్మికులకు సొంత ముడిసరుకుపై హక్కు వచ్చింది. వారు తమ ఇళ్లలో సొంతంగా సమయాల్లో పనిచేశారు. వారు ఉత్పత్తి సాధనాలపై హక్కు కోల్పోయి కేవలం వేతనం కోసం యజమాని కింద నిర్దేశిత గంటలు పనిచేయాల్సి వచ్చింది. నైపుణ్యం లేని కార్మికులకు డిమాండ్ తగ్గింది. ఆన్సర్ వారు ఉత్పత్తి సాధనాలపై హక్కు కోల్పోయి కేవలం వేతనం కోసం యజమాని కింద నిర్దేశిత గంటలు పనిచేయాల్సి వచ్చింది. 1764లో రిచర్డ్ ఆర్క్రైట్ కనుగొన్న ఏ యంత్రం నీటి శక్తితో నూలు వడకడానికి ఉపయోగపడింది? స్పిన్నింగ్ జెన్నీ, వాటర్ ఫ్రేమ్, పవర్ లూమ్, కాటన్ జిన్. ఆన్సర్ వాటర్ ఫ్రేమ్. కాగిత పరిశ్రమలో ముడి సరుకులకైన కలప చిన్న ముక్కలుగా చేసి రసాయనాలతో కలిపి ఉడికిచ్చే ప్రక్రియను ద్వారా ఏమి తయారు చేస్తారు? సెల్యులో షీటు, గుజ్జు, బ్లీచింగ్ పౌడర్, ఫైబర్ గ్లాస్. ఆన్సర్ గుజ్జు. కాగిత పరిశ్రమ అనేది ఏ రకమైన పరిశ్రమల వర్గీకరణ కిందకు వస్తుంది? ఖనిజ ఆధారిత పరిశ్రమ, అటవీ ఆధారిత వ్యవసాయ ఆధారిత పరిశ్రమ, జంతు ఆధారిత పరిశ్రమ, రసాయన ఆధారిత పరిశ్రమ. ఆన్సర్ అటవీ ఆధారిత వ్యవసాయ ఆధారిత పరిశ్రమ. క్రింది వాటిలో అత్యంత చౌకైన రవాణా మార్గం ఏది మరియు ఇది ఏ వస్తువుల రవాణాకు అనుకూలం? రోడ్డు రవాణా త్వరగా పాడైపోయే వస్తువులకు, జల రవాణా భారీ బరువైన అంతర్జాతీయ వస్తువుల రవాణాకు, రైల్వే రవాణా అత్యవసరమైన డాక్యుమెంట్లకు, వాయు రవాణా ఇనుము బొగ్గు రవాణాకు. ఆన్సర్ జల రవాణా భారీ మరియు బరువైన అంతర్జాతీయ వస్తువుల రవాణాకు. భారతదేశంలో రోడ్డు రవాణాల వర్గీకరణలో గ్రామీణ రోడ్ల నిర్మాణ బాధ్యత మరియు నిర్వహణ ఎవరి పరిధిలోకి వస్తుంది? జాతీయ రహదారుల సంస్థ, రాష్ట్ర పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ సంస్థలు, గ్రామ పంచాయతీ, కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ. ఆన్సర్ పంచాయతీరాజ్, గ్రామ పంచాయతీలు. క్రీస్తు శకం 753లో రాష్ట్రకూటుల వంశాన్ని స్థాపించిన దంకిదుర్గుడు ఏ చాళుక్యరాజును ఓడించి సార్వభౌమాధికారాన్ని ప్రకటించుకున్నాడు? రెండవ పులకేసి, రెండవ కీర్తివర్మ, విక్రమాదిత్యుడు, మంగళేశుడు. ఆన్సర్ రెండవ కీర్తివర్మ. చోళుల కాలంలో గ్రామ పరిపాలనను పర్యవేక్షించే మహాసభ లేదా సభ సభ్యులను ఎన్నుకోవడానికి ఉపయోగించిన ప్రత్యేక పద్ధతి ఏది? రహస్య ఓటింగు, పొడబోలై పద్ధతి అంటే పార్టీ టికెట్ సిస్టమ్, కుండలో చీటీలు వేసి తీసే పద్ధతి. రాజు నేరుగా నామినేట్ చేయడం, కేవలం వయసు ఆధారంగా ఎంపిక. ఆన్సర్ పొడబోలై పద్ధతి అంటే కుండలో చీటీలు వేసి తీసే పద్ధతి. మహమ్మద్ గజని భారతదేశంపై దాడి చేసినప్పుడు ఇక్కడ పరిస్థితుల్లో ప్రజల జీవనాన్ని అధ్యయనం చేసి కితాబ్ అల్ హింద్ అనే ప్రసిద్ధ అరబిక్ గ్రంథాన్ని రాసిన పండితుడు ఎవరు? ఆల్ బెరూని, ఇబన్ బటూటా, ఫిరదౌసి, అమీర్ కుష్టో. ఆన్సర్ ఆల్ బెరూని. మధ్యయుగంలో యూరప్ పటాల తయారీదారులు బైబిల్ భావనల ప్రకారం ప్రపంచ పటాన్ని తయారు చేశారు. వీటిని TO పటాలు అంటారు. ఈ పటాల అగ్రభాగమైన పైవైపున ఏ ఖండాన్ని లేదా ఏ పవిత్ర నగరాన్ని చూపించేవారు? లండను, రోము, జెరూసలేం, మక్కా. ఆన్సర్ జెరూసలేం, ఆసియా ఖండం. 16వ శతాబ్దంలో డచ్ పటాల తయారీదారుల నైపుణ్యం వల్ల నెదర్లాండ్స్ లోని ఏ నగరం పటాల తయారీకి ప్రముఖ కేంద్రంగా ఎదిగింది? ఆమ్స్టర్డామ్, ఆంట్వెర్ప్, రోటర్డామ్, హేగ్. ఆన్సర్ ఆంట్వెర్ప్. థీమాటిక్ పటాలు అంటే ఏమిటి? కేవలం దేశాల సరిహద్దులను చూపించే పటాలు, భూమి ఎత్తుపల్లాలను మాత్రమే చూపించే పటాలు, ఏదైనా ఒక నిర్దిష్ట అంశం
వర్షపాతం, నేలలు, అడవులు ఆధారంతంగా తయారు చేసే పటాలు. సముద్రాల లోతును చూపే పటాలు. ఆన్సర్ ఏదైనా ఒక నిర్దిష్ట అంశం ఆధారంగా తయారు చేసే పటాలు. వర్షపాతం, నదులు. సముద్ర ఉపరితలంపై సూర్యరశ్మి వల్ల నీరు ఆవిరి కావడాన్ని బాష్పీభవనం అంటారు. అయితే మొక్కలు తమ ఆకుల ద్వారా నీటిని వాతావరణంలోకి వదలటాన్ని ఏమంటారు? ద్రవీభవనం, అవపాతం, బాష్పోత్సేకం, శ్వాసక్రియ. ఆన్సర్ బాష్పోత్సేకం. నైరుతి ఋతుపవనాల కాలం ముగిసిన తర్వాత అక్టోబర్, నవంబర్ నెలల్లో బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాల వల్ల ఏ పవనాలు వెనక్కి మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు తీరాల్లో భారీ వర్షాలు కురిపిస్తాయి? పశ్చిమ పవనాలు, ఈశాన్య ఋతుపవనాలు, స్థానిక వేడి పవనాలు, వ్యాపార పవనాలు. ఆన్సర్ ఈశాన్య ఋతుపవనాలు. ఒక నది లేదా దాని ఉపనదులు ప్రవహించే మొత్తం ప్రాంతాన్ని ఏమని పిలుస్తారు? డెల్టా. నదీ పరివాహక ప్రాంతం. నైసర్గిక స్వరూపం ఆక్విఫర్. ఆన్సర్ నదీ పరివాహక ప్రాంతం. తెలంగాణ ప్రభుత్వం చెరువుల పునరుద్ధరణ, పూడికల తీత మరియు మరమ్మతుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం పేరు ఏమిటి? మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, హరితహారం, రైతు బంధు. ఆన్సర్ మిషన్ కాకతీయ. భూమి లోపల నీరు ఇంకకుండా అడ్డుకునే గట్టి గ్రాఫైట్ రాతి పొరలను ఏమంటారు? అపారగమ్య శిలలు, పారగమ్య శిలలు, ఇసుక శిలలు, అవక్షేప శిలలు. ఆన్సర్ అపారగమ్య శిలలు. వర్షపు నీటిని భూమిలో ఇంకించి భూగర్భ జలమట్టాన్ని పెంచడానికి కొండవాలు ప్రాంతాల్లో తవ్వే చిన్న చిన్న గుంతలు లేక కందకాలను ఏమంటారు? ఊటబావులు, ఇంకుడు గుంతలు లేదా కాంటూర్ కందకాలు, ఓపెన్ వెల్స్, కాలువలు. ఆన్సర్ ఇంకుడు గుంతలు లేదా కాంటూర్ కందకాలు. ప్రపంచంలోనే అత్యంత లోతైన కందకము అయిన మరియానా కందకము దాదాపు 11,022 మీటర్ల లోతు ఏ మహాసముద్రంలో ఉంది? అట్లాంటిక్ మహాసముద్రము, భారత మహాసముద్రము, పసిఫిక్ మహాసముద్రము, ఆర్కిటిక్ మహాసముద్రము. ఆన్సర్ పసిఫిక్ మహాసముద్రము. సముద్ర తీర ప్రాంతాల్లో నివసించే మత్స్యకారులు చేపలు పట్టడానికి ఉపయోగించే మోటారు లేని సాంప్రదాయ కర్ర పడవలను ఏమంటారు? ట్రాలర్లు, కట్టుమరం, మెకనైజ్డ్ బోట్లు, కార్గో షిప్స్. ఆన్సర్ కట్టుమరం. సముద్రపు నీటిలో లవణీయత అత్యధికంగా ఉండటానికి గల ప్రధాన కారణం ఏమిటి? సముద్రంలో చేపలు ఎక్కువగా ఉండటం, నదులు భూమిపై ఉన్న లవణాలను ప్రసరింపజేసి శతాబ్దాలుగా సముద్రంలో కలపడం, నీరు నిరంతరం ఆవిరి కావడం, సముద్రం అడుగున ఉప్పు గనులు ఉండటం, వర్షపు నీరు ఉప్పగా ఉండటం. ఆన్సర్ నదుల భూమిపై ఉన్న లవణాలను ప్రసరింపజేసి శతాబ్దాలుగా సముద్రంలో కలపటము, నీరు నిరంతరం ఆవిరి కావటము. ఐరోపా ఖండం గుండా వెళ్లే ఏ ముఖ్యమైన అక్షాంశం లేదా వలయం కారణంగా అక్కడ శీతోష్ణ స్థితి చాలా చల్లగా ఉంటుంది? మకర రేఖ, భూమధ్య రేఖ, ఆర్కిటిక్ వలయం, అంటార్కిటిక్ వలయం. ఆన్సర్ ఆర్కిటిక్ వలయం. ఐరోపాలోని పర్వతాల పైభాగం నుండి కిందకు లోయలోకి వీచే పొడి వెచ్చని స్థానిక పవనాలను ఏమంటారు? లూ పవనాలు, ఫోన్ పవనాలు, మిస్ట్రల్స్, చింకు. ఆన్సర్ ఫోన్ పవనాలు. 1453 క్రీస్తు శకం 1453లో అటోమన్ టర్కులు ఏ నగరాన్ని ఆక్రమించడం వల్ల ఐరోపా వాసులకు తూర్పు దేశాలకు అంటే భారతదేశానికి వెళ్లే భూమార్గం మూసుకుపోయింది? రోము, కాన్స్టాంటినోపుల్, లండన్, ప్యారిస్. ఆన్సర్ కాన్స్టాంటినోపుల్. క్రీస్తు శకం 1498లో ఆఫ్రికా దక్షిణ తీరమైన కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా ప్రయాణించి భారతదేశానికి కొత్త సముద్ర మార్గాన్ని కనుగొన్న పోర్చుగీస్ నావికుడు ఎవరు? క్రిస్టోఫర్ కొలంబస్, వాస్కోడిగామా, మాగెల్లాన్, అమెరికా వెస్పూల్. ఆన్సర్ వాస్కోడిగామా. ఆఫ్రికా ఖండంలో ఉన్న ప్రపంచంలోని అత్యంత పొడవైన మంచినీటి సరస్సు ఏది? విక్టోరియా సరస్సు, టాంగానికా సరస్సు, చాద్ సరస్సు, సుపీరియర్ సరస్సు. ఆన్సర్ విక్టోరియా సరస్సు. దీని నుండే నైలు నది పుడుతుంది. ఆఫ్రికా ఖండంలో ఉత్తర భాగంలో ఉన్న సహారా ఎడారి గుండా ప్రవహిస్తూ ఎడారి ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తున్న ఏకైక జీవనది ఏది? కాంగో నది, నైలు నది, నైజర్ నది, జింబాబ్వే నది, జాంబేజీ నది. ఆన్సర్ నైలు నది. తెలంగాణలోని వరంగల్ జిల్లాలో ఏ రకమైన చేతివృత్తి ఉత్పత్తులకు భారతదేశంలోని సుప్రసిద్ధి చెందింది? నిర్మల్ బొమ్మలు, వరంగల్ దురజాల అంటే కార్పెట్లు, దూలసీలు, సిల్వర్ ఫిలిగ్రీ, ఫెమ్డ్రా కంచు వస్తువులు. ఆన్సర్ వరంగల్ దురజాల. పోచంపల్లి ఇక్కత్తు నేతలతో రంగుల అద్దడానికి ముందు దారాలకు కట్టే ముడుల పద్ధతిని ఏమంటారు? పోచంపల్లి ఇక్కత్తు నేతలో రంగులు అద్దడానికి ముందు దారాలకు కట్టే ముడులు పద్ధతిని ఏమంటారు? బందిని, స్క్రీన్ ప్రింటింగ్, ఎంబ్రాయిడరీ, బ్యాటిక్ ప్రింటింగ్. ఆన్సర్ బందిని. పారిశ్రామిక విప్లవ కాలంలో ఇంగ్లాండ్ రవాణాను సులభతరం చేయడానికి మకాడం పద్ధతిని కనుగొన్నారు. ఇది దేనికి సంబంధించింది? రైలు పట్టాల నిర్మాణం, రాళ్లతో గట్టి రోడ్లను నిర్మించే పద్ధతి అంటే తారు రోడ్లకు మూలం, ఓడల నిర్మాణం, కాలువల తవ్వకం. ఆన్సర్ రాళ్లతో గట్టి రోడ్లను నిర్మించే పద్ధతి. 1814లో మొదటి ఆవిరి రైలు ఇంజిన్ను కనుగొన్న రైల్వే రవాణాలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన శాస్త్రవేత్త ఎవరు? జేమ్స్ వాట్స్, జార్జ్ స్టీఫెన్సన్, జాన్ కే థామస్.
న్యూకామెన్. ఆన్సర్ జార్జ్ స్టీఫెన్సన్. పారిశ్రామిక విప్లవ ఫలితంగా సమాజంలో ఏ రెండు ప్రధాన వర్గాలుగా విడిపోయింది? రాజులు సామంతులు, పెట్టుబడిదారులు కార్మికులు, భూస్వాములు బానిసలు, పూజారులు రైతులు. ఆన్సర్ పెట్టుబడిదారులు కార్మికులు. కాగిత పరిశ్రమలో కలపగుజ్జును తెల్లగా మార్చడానికి ఏ రసాయనాన్ని ఉపయోగిస్తారు? సల్ఫ్యూరిక్ యాసిడ్, క్లోరిన్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్, సోడియం క్లోరైడ్, కాల్షియం కార్బోనేట్. ఆన్సర్ క్లోరిన్ లేదా హైడ్రోజన్ పెరాక్సైడ్. కాగితం ఫ్యాక్టరీలో యంత్రాలు నిరంతరం నడవటానికి షిఫ్టుల పద్ధతిని పాటిస్తారు. సాధారణంగా ఒక షిఫ్ట్ కి ఎన్ని గంటలు ఉంటుంది? 6 గంటలు, 8 గంటలు, 12 గంటలు, 10 గంటలు. ఆన్సర్ 8 గంటలు. భారతదేశంలో ఒక రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రధాన కేంద్రాలను, నగరాలను కలిపే రహదారులను ఏమంటారు? జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్లు, సరిహద్దు రోడ్లు. ఆన్సర్ రాష్ట్ర రహదారులు. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి మరియు ట్రాఫిక్ నిబంధనలను పర్యవేక్షించడానికి ప్రభుత్వం జారీ చేసిన అత్యవసర సహాయక నెంబర్ ఏది? 100, 108, 101, 104. ఆన్సర్ 108. 12వ శతాబ్దంలో గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాలను పరిపాలిస్తూ ఘోరీ దండయాత్రలకు అడ్డుకున్న ప్రసిద్ధ చౌహాన్ రాజు ఎవరు? మొదటి పృథ్వీరాజ్, మూడవ పృథ్వీరాజ్ చౌహాన్, రాణా ప్రతాపు, రాజా భోజుడు. ఆన్సర్ మూడవ పృథ్వీరాజ్ చౌహాన్. చోళుల కాలంలో నాడు అంటే ఏమిటి? ఒక పెద్ద గ్రామం, అనేక గ్రామాల సమూహం లేదా ఒక జిల్లా లాంటి పరిపాలనా విభాగం, రాజు యొక్క సైనిక దళం, పన్ను వసూలు కేంద్రం. ఆన్సర్ అనేక గ్రామాల సమూహము లేదా ఒక జిల్లా లాంటి పరిపాలనా విభాగం. రాష్ట్రకూటుల కాలంలో నిర్మించబడిన ఏ ప్రపంచ ప్రసిద్ధ గృహాలయం ఏక శివాలయం వారి శిల్పకళా వైభవానికి నిదర్శనము? అజంతా, ఎల్లోరా కైలాసనాథ ఆలయము, ఎలిఫెంటా గుహలు, మహాబలిపురం. ఆన్సర్ ఎల్లోరాలోని కైలాసనాథ ఆలయం. చోళ రాజులు నిర్మించిన ఏ ప్రసిద్ధ ఆలయం దక్షిణ భారత శిల్పకళా రీతికి అకుటాయమానంగా నిలిచింది? తంజావూరు బృహదీశ్వరాలయం, కోనార్క్ సూర్య దేవాలయం, ఖజురహో ఆలయం, తిరుపతి వెంకటేశ్వర ఆలయం. ఆన్సర్ తంజావూరు బృహదీశ్వర ఆలయము. చోళుల శాసనాల ప్రకారం వెల్లాన్, వైగై అనే భూములు ఎవరికి చెందినవి? బ్రాహ్మణులకు ఇచ్చిన భూములు, బ్రాహ్మణేతర రైతులకు ఇచ్చిన భూములు, పాఠశాల నిర్వహణకు ఇచ్చినవి, దేవాలయాలకు దానం చేసినవి. ఆన్సర్ బ్రాహ్మణేతర రైతులకు ఇచ్చినవి. పటాల సముద్రాల లోతును కొలవడానికి దేనిని ప్రామాణికంగా తీసుకుంటారు? పటాలలో నది ఎత్తును, సముద్ర మట్టాన్ని, కొండల ఎత్తును, భూమి లోతును. ఆన్సర్ సముద్ర మట్టాన్ని. భారతదేశంలో నైరుతి ఋతుపవనాలు ఏ నెల చివరి నాటికి భారతదేశం మొత్తం విస్తరిస్తాయి? మే చివరికి, జూలై నాటికి, సెప్టెంబర్ నాటికి, నవంబర్ నాటికి. ఆన్సర్ జూలై నాటికి. భూగర్భ జలాలు ఎక్కువగా ఉండే సంతృప్త వలయంలోని రాతి సందులు దేనితో నిండి ఉంటాయి? గాలితో, నీటితో పూర్తిగా నిండి ఉంటాయి, చమురుతో, బొగ్గుతో. ఆన్సర్ నీటితో పూర్తిగా నిండి ఉంటాయి. సముద్రపు నీటి ప్రవాహాల్లో వెచ్చని ప్రవాహాలు సాధారణంగా ఎక్కడ పుట్టి ఏ వైపుకు ప్రయాణిస్తాయి? ధ్రువాల వైపు నుండి, ధ్రువాల వద్ద పుట్టి భూమధ్య రేఖ వైపుకు, భూమధ్య రేఖ నుంచి పుట్టి ధ్రువాల వైపుకు, పశ్చిమం నుండి తూర్పుకి, లోతైన కందకాల నుండి పైకి. ఆన్సర్ భూమధ్య రేఖ ప్రాంతంలో పుట్టి ధ్రువాల వైపుకు. ఐరోపా ఖండంలో అతిపెద్ద పీఠభూమి ప్రాంతం ఏ దేశంలో ఉంది? ఇంగ్లాండ్, స్పెయిన్, ఇటలీ, ఫ్రాన్స్. ఆన్సర్ స్పెయిన్. ఆఫ్రికా ఖండంలోని జింబాబ్వే, జాంబియా సరిహద్దుల్లో జాంబేజీ నదిపై ఉన్న ప్రపంచ ప్రసిద్ధ జలపాతం ఏది? నయాగరా, విక్టోరియా, జోగు, ఏంజల్. ఆన్సర్ విక్టోరియా జలపాతం. పారిశ్రామిక విప్లవానికి ముందు బ్రిటన్లో అమల్లో ఉన్న ఏ చట్టాల ప్రకారం పేద రైతులు ఉమ్మడి భూములను కోల్పోయి పట్టణాలకు వలస వెళ్లాల్సి వచ్చింది? ఫ్యాక్టరీ చట్టం, ఎన్క్లోజర్ చట్టం, కార్మిక చట్టం, భూ సంస్కరణ చట్టం. ఆన్సర్ ఎన్క్లోజర్ చట్టం. కాగిత పరిశ్రమలో రీసైక్లింగ్ కోసం ఉపయోగించే ముడిసరుకు ఏది? తాజా వెదురు కలప, పాత కాగితాలు మరియు చిట్టు కాగితాలు, ప్లాస్టిక్ వ్యర్థాలు, రసాయనాలు. ఆన్సర్ పాత కాగితాలు మరియు చిట్టు కాగితాలు. ఇవి 7వ తరగతి తెలంగాణ టెట్ 7వ తరగతికి సంబంధించి సగం 1 నుంచి 11 పాఠాల్లో ఇంపార్టెంట్ బిట్స్. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.